మెగా ఈవెంట్స్ వచ్చినప్పుడల్లా టీమిండియా వికెట్ కీపర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మక టోర్నీలకు ముందు నుంచే హాట్ టాపిక్ అవుతోంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ముందు కూడా వికెట్ కీపర్ ఎవరు అన్నదే టాకింగ్ పాయింట్ గా మారిపోయింది. అయితే రేసుల్లో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. రిషబ్ పంత్, సంజు శాంసన్, దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ టీ20 వరల్డ్ కప్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లందరి మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. ఈ రేసులో రిషబ్ పంత్ అందరికంటే ముందే ఉన్నాడు. అందుకు తగినట్టే ఐపీఎల్ 17వ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2022 డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన పంత్ దాదాపు 15 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్సలు, ప్రత్యేకమైన ప్రాక్టీస్ తర్వాత మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అంచనాలను అందుకోవటంలో పంత్ తగ్గడం లేదు. ఒకప్పటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. బ్యాటింగ్లో దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన తొలి 8 మ్యాచ్ల్లో 254 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఆడిన తొలి 8 మ్యాచ్ల్లో 314 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో చోటే లక్ష్యంగా పరుగులు సాధిస్తున్నాడు. గతంలోనూ ఛాన్స్ కోసం ఎదురు చూశాడు. కానీ ఇప్పటి వరకు మెగా ఈవెంట్ ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఈసారైనా వరల్డ్ కప్ ఆడాలి అనే డ్రీమ్ ను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఐపీఎల్లో ఆర్సీబీ తరపున దినేష్ కార్తిక్ అదరగొట్టాడు. ఆర్సీబీకి అద్భుతమైన విజయాలు అందించాడు. సెలెక్టర్ల చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ కు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా బరిలో దిగాడు. అయితే అంచనాలు అందుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. ఈసారి కూడా కార్తిక్ రేస్ లో ఉన్నాడు. 17వ సీజన్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆడిన తొలి 8 మ్యాచ్ల్లో 251 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ కూడా రేస్లో దూసుకుపోయాడు. ఎల్ఎస్జీ కెప్టెన్ ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో 302 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ ను సైతం మెరుగుపరుచుకున్నాడు. ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పైన అంచనాలున్నాయి. ఈ యువ ప్లేయర్ 8 మ్యాచ్ల్లో 192 పరుగులు సాధించాడు. రేస్లో జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ కూడా ఉన్నారు. కానీ జట్టులో చోటు దక్కించుకునే రేంజ్ లో ఆడడం లేదని చర్చ జరుగుతోంది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ కు ఎవరు ఎంపిక అవుతారు అనేది ఆసక్తి రేపుతోంది.